మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ మన దగ్గర పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి పెద్దది చీటింగ్ ఏదైతే ఆర్గనైజ్ అవుతుందో ఇంకా బిల్డింగ్ స్టేజ్లోనే ఉందో దాన్ని ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం డెవలప్ చేసుకొని అది అంతా కూడా ఇది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో అది పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మన దగ్గర అది కేసు రిజిస్టర్ చేసినాము. చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అట్లాగే ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ కింద, అట్లాగే ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ చట్టం కింద కూడా ఇది కేసు నమోదైంది. ఈ కేసులో బేసికల్గా మనకి ఇప్పుడు 4 అక్యూజ్ ఎవరుతున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ ఎవరైతే ఏవన్ ఉన్నారో ఇతని పేరు తెప్పాలి సైదులు. ఇతను నేటివ్ ఆఫ్ గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. 5 సంవత్సరాలు ఉంటాడు. ఈయనతో పాటుగా మనుబోతుల రామకృష్ణ, ఈయనది నేటివ్ నందిగాం ఏపీ నుంచి. 3వ పోటీల సురేష్ కుమార్ ఉన్నాడు. ఇతను ఇక్కడ లోకల్ పాలకుర్తి నేటివే. అండ్ 4వ వ్యక్తి పోటీల శ్రీధర్ అని ఉన్నాడు. ఇతను కూడా పాలకుర్తికి సంబంధించిన. కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే 26 వరకు ఉంది. సో ఈ 26లో ఇప్పుడు 4 మన దగ్గర ఉన్నారు. సో బేసికలీ ఇది చీటింగ్ ఎట్లా వాళ్ళు చేస్తారో దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. సో ఫస్ట్గా వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారు, అప్లికెంట్ కావచ్చు, అదే డిపాజిటర్ కావచ్చు, అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర 6,000 రూపాయలు ఆయనకి చెప్తారు, 6,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. సో 6,000 రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి ఇవి ఇది హర్బల్ ప్రోడక్ట్ అని ఎట్లా చెప్తారు. ఇది సబ్బు కానీ, అది టూత్ పేస్ట్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది, షాంపూ ఉంది. సో ఇట్లా వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి. సో వీటికి వాల్యూ వాళ్ళు చెప్తారు దట్ 2,000 రూపీస్ ఉంది వీటికి వాల్యూ. ఇది మనం చెక్ చేసినాము. ఇది గుజరాత్లో ఏదో లోకల్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేయించి అక్కడి నుంచి వాళ్ళు తెప్పించుకుంటారు. కానీ దీనికి రియల్ వాల్యూ చూస్తే మార్కెట్లో 300 కంటే పైన ఉండదు. సో అంత వాల్యూ ప్రోడక్ట్కి వాళ్ళు 300 ప్రోడక్ట్కి వాళ్ళు 2,000 రూపాయలు అట్లా చెప్పి వాళ్ళకి ఏది 6,000 2,000 వర్త్ ప్రోడక్ట్ ఇస్తారు. మిగతా 4,000 రూపాయలు ఏదైతే మిగులుతుందో అది వాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని దానిలో కొంచెం మరి ట్యాక్సీస్కి కానీ ప్రొసెసింగ్ ఫీజ్కి కానీ అది పెట్టుకొని మిగతా వాళ్ళకి 1,000 రూపాయలు ప్రతి నెలకి అట్లా వాళ్ళు ఇష్టపోతుంటారు. సో దాదాపు 12 months వరకు పేమెంట్ చేస్తారు. సో ఎవరైతే డిపాజిటర్ ఉంటారో అతనికి ఏం అర్థమవుతుంది దట్ నేను 6,000 డిపాజిట్ చేస్తే నాకు ప్రతి నెల 1,000 రూపాయలు వచ్చినా కూడా 12 monthsకి నాకు 12,000 రూపీస్ వస్తాయి. 12,000 రూపీస్తో పాటు 2,000కి ఇది ప్రొడక్ట్ కూడా నాకు వస్తుంది. సో 14,000 వస్తుంది నాకు ఒక్క సంవత్సరంలో. 6,000 డిపాజిట్ చేస్తే 14,000 వస్తుంది. సో అట్లా వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా ఇది తీసుకోకపోతే, ప్రోడక్ట్ తీసుకోకపోతే గోల్డ్ వాళ్ళు ఇస్తారు. గోల్డ్ అంటే రియల్ వాల్యూ, అది మార్కెట్ వాల్యూ చూస్తే దానికి ఏదైతే 5,000 ఉన్నదో దానికి 20,000 అని చెప్పి అంతవరకు వాళ్ళు గోల్డ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 గ్రామ్ అని గోల్డ్ వెళ్తే వాళ్ళకి వారి డిపాజిటర్కి ఇస్తారు. అది కూడా ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దానికి మల్టిప్లై బై 4 అది తోటి మల్టిప్లై చేసుకొని అంత వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి గోల్డ్ ఇస్తారు. సో అది ఎవరైతే డిపాజిటర్ ఉంటారో అతనికి ఏం అర్థమవుతుంది, నేను ఎంత డిపాజిట్ చేస్తే 6,000 డిపాజిట్ చేస్తే నాకు 14,000 వరకు వస్తుంది. సో 8,000 నాకు ఒక సంవత్సరం మీద లాభం వస్తుంది. మోర్ దాన్ డబల్ నాది మనీ అయిపోయింది. సో అది అతనికి అర్థమవుతుంది. సో దీంట్లో మనం బేసికల్గా చూస్తే ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఓకే, దీంతో పాటు ఇంకో స్కీమ్ కూడా చెప్తాను వాళ్ళది ఉంది. అది కొంచెం చిట్టీలాగా స్కీమ్ ఉంది. దాంట్లో ఏం చేస్తారు, ఒక 20 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ చేసుకుంటారు. సో గ్రూప్లో ప్రతి మనిషి 36,000 ఇవ్వాలి. లేకపోతే ఒక మనిషి 20 మెంబర్స్ అయినా అట్లా కూడా డిపాజిట్ చేయొచ్చు. సో 20 యూనిట్స్కి ప్రతి యూనిట్కి 36,000 రూపాయలు చొప్పున టోటల్ వాల్యూ చూస్తే 7.2 lakh రూపీస్ అది డిపాజిట్ చేయాలి ఒక్క చిట్టి గ్రూప్కి. సో దాంట్లో వాళ్ళకి రిటర్న్ ఎట్లా ఇస్తారు, 36,000 డిపాజిట్ చేస్తే ఫస్ట్ నెల 95,000 రిటర్న్ ఇస్తారు. తర్వాత సెకండ్ మంత్ 96, తర్వాత 98,000,
అట్లా వెళ్తూ 20 months లో లాస్ట్ మంత్ కి 1,14,000 రిటర్న్ ఇస్తారు. సో డిపాజిటర్ కి ఏమో అర్థం అవుతుంది, నేను ఫస్ట్ మంత్ 36,000 పేమెంట్ చేస్తే నాకు 95,000 వస్తుంది. సో దాదాపు 3 times అయింది నా మనీ ఒక్క నెలలోనే. లేకపోతే 20 months తర్వాత వచ్చినా కూడా నాది మనీ 36,000 కి 1,14,000 అయిపోయింది. సో దాదాపు 4 times అది అయిపోయింది. సో అంత నాకు ప్రాఫిట్ వస్తుంది కేవలం 20 months లోనే. సో ఇది యాక్చువల్గా మనం క్యాల్కులేట్ చేసి చూస్తే వాళ్ళు టోటల్ ఒక గ్రూప్ 7.2 lakh rupees డిపాజిట్ చేస్తే 20 నెలలలో వాళ్ళు 20 లక్షలు పేమెంట్ చేసుకుంటారు. సో అంతా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రపంచంలో ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లా ఉండదు. ఈవెన్ షేర్ మార్కెట్ లో కూడా అంత చేసినా కూడా అది చాలా రిస్కీ ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. 20 months లోనే ఆల్మోస్ట్ 3 times అయిపోయింది మనీ 7.2 lakhs కి 20 lakhs. సో అట్లా వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు, ఒక్క మనిషి 36,000 కాకుండా నేను 3,60,000 ఇస్తాను, లేకపోతే కొందరు ఏం చేస్తారు, నేను 36 లక్షలు నేనే డిపాజిట్ చేస్తాను. సో అట్లా ఏముంది, స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో అందరికీ కూడా అది మంచి అనుభవం ఉంది, దాట్ అది చాలా మంచి స్కీమ్, అది ఎంత మాకు మంచి రిటర్న్ వస్తుంది. సో ఆ మంచి స్కీమ్ లోనే ఇప్పటి వరకు దాదాపు 2,000 వరకు పబ్లిక్ ని ఇందులో డిపాజిటర్స్ కింద పెట్టగలిగారు. సో వాళ్ళకి అందరికీ కూడా ప్రాఫిట్ ఇస్తున్నాము, అందరు కూడా హ్యాపీగా ఉన్నారని అట్లా. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు 1-2-3 నెలల తర్వాత ఏమవుతుంది అంటే ఆయనకి పబ్లిక్ కి మనీ రావడం స్టాప్ అవుతుంది, ఆగిపోతుంది. సో అప్పుడు ఆయన ఎవరైతే స్కీమ్ నడిపిస్తున్నాడో సౌదీలోనే ముఖ్యంగా A1, ఆయన మొత్తం బిజినెస్ మూసేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరి అప్పుడు అందరూ వేల మంది అప్పుడు పబ్లిక్ అప్పుడు సఫర్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళు పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తారు. కాబట్టి మాకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తే ముందే నేను పట్టుకోవడం జరిగింది. సో ఇలా చెప్పాలి, సౌదీ నేర చరిత్ర చూస్తే ఇన్న మీద ఇంతకుముందు 10 వరకు కేసెస్ ఉన్నాయి ఇలాంటివి. వేరే వేరే జిల్లాలు ఉన్నాయి, సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి ముఖ్యంగా కేసెస్. దెన్ ఖమ్మం ఎల్లండిలో కూడా ఉంది, రాచకొండలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. అండ్ మన దగ్గర కూడా పాలకుర్తిలో కూడా కేసు అయింది 2004 లోనే. సో దాదాపు 21 సంవత్సరాల క్రితం అది. సో అవన్నీ కేసెస్ లోనే సిమిలర్ ఏమో చేస్తాడు. బిజినెస్ ఏముంది, ముఖ్యంగా ఒక్క జిల్లాలో బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఈయన ప్రాఫిట్ లో తెచ్చుకుంటాడు మొత్తం. సో ప్రాఫిట్ ఈయనకి సాటిస్ఫాక్షన్ అయిపోయింది, ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇస్తే నాకు లాసెస్ స్టార్ట్ అయితే అక్కడ బిజినెస్ మూసేసుకొని మరి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. సో పబ్లిక్ అందరూ కూడా సఫర్ అయిపోతారు దీనికి సంబంధించి. సో అందుకే ఇన్ఫర్మేషన్ ముందే కలెక్ట్ చేసుకుని ముందే కేసు డిటెక్ట్ చేసుకుని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళది టోటల్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు పబ్లిక్ దగ్గర అది లెక్క చేస్తే దాదాపు 23.6 crore వరకు వాళ్ళు పబ్లిక్ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేశారు. దాంట్లో ప్రైమరీ స్టేజ్ లో ఉంది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారంగా 50% అంటే 12.5 crore వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ దానికి నిజంగా అది మార్కెట్ వాల్యూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 200 చూపిస్తే దానికి 300 ఉంది మార్కెట్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ చూస్తే చాలా తక్కువ ఉంది, ఓన్లీ 85 lakh వరకే మార్కెట్ వాల్యూ ఉంది. సో ఇప్పటికీ ఆల్రెడీ 10.2 crore వరకు పబ్లిక్ ఆల్రెడీ మోసం చేసి పెట్టాడు ఇతను. సో ఆ పబ్లిక్ కి మా తరఫు నుంచి రికవరీ ఏదైతే ఉందో ఇతని దగ్గర నుంచి అది కోర్ట్ కి అంతా కూడా సబ్మిట్ చేసుకుని అక్కడ కోర్ట్ నుంచి పబ్లిక్ కి అందరికీ కూడా అది పంచుకోవడం కూడా జరుగుతుంది. సో ఇతని దగ్గర ఇప్పుడు మేము రికవరీ చేసింది మొత్తం దాదాపు 1.48 crore, దాదాపు 1.5 crore రూపాయలు అది క్యాష్ ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇతని బ్యాంక్ ఖాతాలోని కూడా దాదాపు 5.5 కోట్ల వరకు రూపాయలు ఉంది, అది బ్యాంక్ ఖాతాలో, అది కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది టోటల్ అంతా కలిపి చూస్తే దాదాపు 7 crore వరకు ప్రాపర్టీ టోటల్ ఇతని దగ్గర రికవరీ చేసినాము. ఇదంతా కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడి నుంచి ఇది అంతా కూడా అందరికీ పంచుకోవడం జరుగుతుంది ఎవరైతే బాధితులు ఉన్నారు. ప్రాపర్టీ వివరాల్లో మనం చూస్తే ఏదైతే గోల్డ్ ఇంతకుముందు నేను చెప్పినాను 1/2 గ్రామ్ 2.5 గ్రామ్ అట్లా గోల్డ్ కాయిన్స్ ఇతని దగ్గర ఉన్నాయి. సో అది వాళ్ళకి ఇది డివైడ్ బై 4 అంతస్తులు మార్కెట్ వాల్యూ తగ్గించి వాళ్ళకి ఇతను ఇస్తున్నాడు. సో అది టోటల్ చూస్తే దాదాపు 65 tola వరకు గోల్డ్ కాయిన్స్ అది ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అట్లాగే 15 tola వరకు ఇది ఆభరణాలు ఉన్నాయి, అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపు 80 lakhs వరకు ఇది ప్రాపర్టీ ఉంటుంది.
దెన్ వీటితో పాటుగా 12 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దెన్ అదర్వైజ్ వాళ్ళు ఇది మొత్తం స్కీమ్ నడపడానికి కొన్ని నోట్ బుక్స్, దెన్ ల్యాప్టాప్స్ 4 అవి, దెన్ పిఓఎస్ మెషిన్స్ అవి అక్కడ ఆన్ ద స్పాట్ పేమెంట్ చేసుకోవడానికి 2 అవి ఉన్నాయి. క్యూఆర్ కోడ్ స్కానర్స్, దెన్ రౌండ్ సీల్స్ అంతా మెషినరీ అంతా కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఒకటి స్విఫ్ట్ కార్ అది సీజ్ చేసినాము. దెన్ ఇతను ఇదే పబ్లిక్ ఇది మోసం చేస్తూ దీంట్లోనే ఒక దాదాపు 3 ఎకరాల వరకు భూమి కూడా ఇతను కొన్నాడు. సో అది కూడా అది సీజర్ చేసుకొని అది కూడా కోర్టుకి అక్కడ సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే పాలకుర్తి బస్ స్టాండ్ దగ్గర ఒకటి ప్లాట్ కూడా ఇతను కొన్నాడు. దాదాపు 690 గజాల ప్లాట్ ఉంది. అది కూడా ప్రాపర్టీ సీజ్ చేసుకోవడం జరిగింది. సో అట్లాగే ఇది దీంతో పాటుగా ఇతనితో పాటుగా ఇంకా 22 ఎవరైతే అక్యూజ్ మన దగ్గర సైట్ అయ్యారు, బేసికలీ వాళ్ళందరూ కూడా స్కీమ్ నడిపే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఈ కేసు బేసికల్గా అది మా టీమ్స్ అది చాలా మంచిగా అది వర్క్ చేసుకోవడం జరిగింది. మా టీమ్స్ ద్వారా ఇది ముందే జాగ్రత్త తీసుకొని ముందే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇది కేసు ఆ లెవెల్ వరకు పోక ముందే మనం ఇక్కడ డిటెక్ట్ చేసి వాళ్ళని ఆపడం జరిగింది. సో కేసులో ముఖ్యంగా మన టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా చాలా మంచి అవుట్పుట్ చూపించాడు. మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ గారి ఆధ్వర్యంలోని దెన్ వాళ్ళతో పాటు టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా ముఖ్యంగా పవన్ కుమార్ ఇన్స్పెక్టర్, వంశిక్ కృష్ణ, దిలీప్ కుమార్ ఎస్ఐస్, దెన్ రాజేశ్వరి, సుధాకర్ ఏఎస్ఐస్, అట్లాగే రాజు, దయాసాగర్, విజయ్ కుమార్, మహబూబ్ పాషా, గౌస్ పాషా, అంజయ్య, సతీష్ కుమార్ కానిస్టేబుల్స్ ఈ టాస్క్ ఫోర్స్ అంతా మంచి వర్క్ చేశారు. వీళ్ళతో పాటుగా మన లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా మన డిఎస్పీ రాజమేందర్ నాయక్ గారి ఆధ్వర్యంలోని, అట్లాగే ఏసీపీ వర్ధన్నపేట నరసయ్య గారి లీడర్షిప్ లోని మన స్టాఫ్ అందరూ కూడా సిఐ పాలకుర్తి జానకిరామ్ రెడ్డి, రఘునాథ్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి, అట్లాగే కానిస్టేబుల్స్ రాజ్ కుమార్, రమేష్, యాతయ్య, మనోజ్ కుమార్, సురేష్ వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. వీళ్ళందరికీ గుడ్ వర్క్ కోసం అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. అట్లాగే వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తాము. అట్లాగే పబ్లిక్ కి కూడా ఒకటి విన్నపం ఉంది దట్ ఎవరైనా కూడా మీకు అప్రోచ్ అయితే దట్ ఇట్లా మంచి స్కీమ్ ఉంది, మీకు షార్ట్ టైంలోనే 2 times రిటర్న్ వస్తాయి, 3 times 4 times అట్లా రిటర్న్ వస్తాయి. దయచేసి ప్లీజ్ నమ్మకండి. ఈ ప్రపంచంలోనే అట్లాంటి స్కీమ్స్ ఏం లేవు. ఎవరైనా చెప్తారు మీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అది చేస్తామని. స్టాక్ మార్కెట్ అంటే చాలా అది రిస్కీ బిజినెస్ ఉంటుంది, చాలా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి వస్తుంది, వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మేబీ 5-10%, మిగతా అందరికీ కూడా నష్టం ఉంటుంది. సో కొంచెం మరి ప్రాపర్ గా చూసుకొని స్కీమ్ ఏదైతే ఉందో కొంచెం మైండ్ అప్లై చేసుకొని కొంచెం అక్కడ లోకల్ లెవెల్లో కూడా వెరిఫై చేసుకొని, లేకపోతే కావాలంటే మన లోకల్ పోలీస్ స్టాఫ్ కి పోలీస్ స్టేషన్ లో కూడా ఏదో చిన్న వెరిఫికేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేసుకొని తెలుసుకోవచ్చు. బట్ ఇలాంటి ఏమైనా పాత స్కీమ్ ఏమైనా నడిచిందా, ఈ మనిషి మీద ఏమైనా పాత ఎట్లా కేసులు ఉన్నాయా, సో దట్ మీకు మోసం పడే ఛాన్సెస్ ఏదైనా ఉంటాయో అవి ఉండవు. అట్లాగే మీకు ఏదైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా అప్రోచ్ అయితే దట్ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత లాభాలు వస్తాయి, 2-3 times ఇట్లా లాభాలు వస్తాయి, దయచేసి మాకు చెప్పండి. సో దట్ మనం ఇది స్కామ్ పెద్దగా అయిపోయి ముందే మనం వాళ్ళని పట్టుకుంటాము అండ్ మీరందరినీ కూడా అది సేఫ్టీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ప్రాపర్గా అట్లా లేదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇది స్టేజ్ వైజ్ ఉంటుంది. నేను మీకు ఇచ్చిన మీరు ఒక్కరికి ఇస్తారు, దాని స్టేజ్ వైజ్ అందరికీ ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది. ఇతను ముఖ్యంగా డైరెక్ట్ ఇతని లెవెల్లోనే ఆర్గనైజ్ చేశాడు. సో ప్రాపర్గా అది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా కాదు, అందుకని నేను అది పదం అది వాడలేదు. కానీ ఉంటాయి అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు షేర్ చేయొచ్చు, పబ్లిక్ కూడా లేకపోతే మీరు కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ చేసుకుంటాం. ఓకే, అది చూస్తాము. ఎందుకంటే పాతది సెక్షన్స్ కూడా కొన్ని చిన్న ఉన్నాయి. ఈసారి సెక్షన్స్ కూడా మంచిగా పెట్టడం జరిగింది, చట్టం సెక్షన్స్ కూడా. సో అది వాళ్ళకి పాత క్రైమ్ హిస్టరీ కూడా అంతా వెరిఫై చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాం. సారీ, వాళ్ళ జస్ట్ ఇది వాళ్ళకి పబ్లిక్ కి చెప్పేది పెద్దగా ఏముండదు. ఎందుకంటే మైకులో వస్తారు వాళ్ళ దగ్గర, మీరు ఇంత ఇస్తే నాకు ఇంత, మీకు ఇంత ఇస్తాను నేను,
తర్వాత రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడో చేసుకుని మీకు రిటర్న్ ఇస్తాను. పబ్లిక్ ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఏముంటుంది, రిటర్న్ తోటే ఇంట్రెస్ట్ ఉంటారు అంతే. వాళ్ళకి రిటర్న్ వస్తుంటే పబ్లిక్ కూడా నమ్ముతున్నారు. అది ఉంది ముఖ్యంగా మేము. ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే 23లో అయింది స్టార్ట్ ఇది స్కీమ్. సో ఇంతకుముందు పాత మనం హిస్టరీ చూస్తే 2004లో ఉంది ఫస్ట్ కేసు. అప్పటి నుంచి చేస్తున్నాడు. బ్యాంక్ ఏం లేదు. అచ్చా అది HDFCలో ఉంది. HDFCలో అకౌంట్ ఉంది, యూనియన్ బ్యాంక్లో కూడా ఉంది.